జీవో నెంబర్ 317 ద్వారా స్థానచలనం చెందిన ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సత్వర న్యాయ పోరాట దీక్షను 317 జీవో డీసీ లొకేటెడ్ ఎంప్లాయీస్ మరియు టీచర్స్ జేఏసీ సంఘం దీక్ష చేశారు. ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పాడకంటి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు చనిపోయారని వారు అన్నారు. ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అజయ్ వెల్లడించారు. ఈ రోజు మా పెద్ద అబ్బాయికి చెస్ గేమ్ ఉండే, చెస్ గేమ్ కు తీసుకెళ్ళమని మస్తు రిక్వెస్ట్ చేసే వాళ్ళని పక్క వాళ్ళ నుంచి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందండి. చిన్న పైన ఒక్కరిని ఇంట్లో ఉంచి నేను ఇక్కడ ధర్నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా మేము కోసం పోరాటం చేయాలండి. మనం ఏం పాపం చేశాము? మనకంటే సీనియర్లు ఉంటారు, వాళ్ళ సొంత ఖచ్చితంగా ఇది రద్దు కావాలి, సంఘమే రద్దు కావాలి. ఎప్పుడు రద్దు అవుతుంది? మన జిల్లాల కోట రద్దు అవుతుంది. మీ అందరూ కూడా ఒక్కటే ఆశతో ఉండండి. 100% మనం న్యూ ఇయర్లో 2025 సంవత్సరం మనకు మంచి సుఖాలు తెస్తుంది. నేను రీసెంట్గా కూడా మాట్లాడినాము. వాళ్ళు చెప్పిండ్రు రాష్ట్రపతి ఉత్తర్వుల పార్లమెంటులో అది నెగ్గితేనే మళ్ళీ రాష్ట్రపతి నెగ్గిన తర్వాత కూడా రాష్ట్రపతి సంతకం పెడితేనే అది అవుతుంది. అది సాధ్యమా? కాదు. కాబట్టి 317 జీవో ద్వారా స్థానచలనము పొందిన డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ ఇందిరా పార్క్ ఎదుట ధర్నా చౌక్లో తలపెట్టినటువంటి ధర్నా విజయవంతమైంది. ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మేము రోజు నరక యాతన పడుతూ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇవాళ మా ముసలి తల్లిదండ్రులను, ఇవాళ మా పిల్లలను, భార్యను వదిలేసి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చి లేదా వారం 15 రోజులు అక్కడే ఉండి కుటుంబాలకు దూరంగా ఉండి అస్తవ్యస్తమవుతున్నటువంటి మా జీవితాలని మిమ్మల్ని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ప్రకటించి 48 గంటల్లో మీకు న్యాయం చేస్తామని చెప్పి ప్రకటించి ఇప్పటి వరకు కూడా కనీసం దాని ఊసు లేకుండా క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన 317కు సంబంధం లేని స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ వాళ్ళని మాత్రమే పంపి మిగతా వాళ్ళని ఒరిజినల్ రియల్ విక్టిమ్స్ అయినటువంటి 317 రియల్ విక్టిమ్స్ అయినటువంటి డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ టీచర్స్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మీద కొండంత దయ చూయించి మమ్మల్ని తిరిగి మా జిల్లాలకు పంపి మీ పిల్ల పాపలకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగే విధంగా మీరు బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఖచ్చితంగా ఈ సంక్రాంతి మా జీవితాల్లో వెలుగులు నింపాలి. కాబట్టి ఈ వెంటనే ముఖ్యమంత్రి వారు అందరినీ పిలిపించుకొని అధికారులను పిలిపించుకోండి. 2018 ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్చాల్సిన అవసరం లేదు. దాంట్లో లోకల్ స్టేటస్ కూడా ఉంది. 2 రకాలుగా ఏ విధంగానైనా మీరు బదిలీలు నిర్వహించుకోవచ్చు, ఉద్యోగుల సర్దుబాటు చేయొచ్చు అని 2018 పిఓలో ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018లో ప్రభుత్వం మీ యొక్క పాలన సౌలభ్యం కోసం మీరు మళ్ళీ దీన్ని మార్చుకోవచ్చని సౌలభ్యం కూడా ఇచ్చింది. కాబట్టి పారా నంబర్ 28 ప్రకారం కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు దయచేసి మమ్మల్ని ఇమ్మీడియట్లీ మళ్ళీ ఉద్యోగులను, ఉపాధ్యాయులను మమ్మల్ని తిరిగి రీఅలోకేట్ చేసి మా జిల్లాలకు పంపిస్తే నిజంగా మీ అందరికీ కూడా శుభం జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు మీరు చాలా అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినరు. మీకు ఇంకా బాగా లాంగ్ అంటే మీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఎంతో ఉంది. మీరు ఇంకా ముఖ్యమంత్రి పదవి నుంచి ఇంకా ఎంతో గొప్ప పదవులు అనుభవించే వరకు మీ ప్రయాణం కొనసాగాలంటే ఒక మాట మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగానైతే మాట తిప్పడు మడమ తప్పడు అనే విధంగా ఆయన ఎట్లయితే గొప్ప పేరు తెచ్చుకున్నాడో మీరు కూడా రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. రేవంత్ అన్న అంటే వీడియో వచ్చింది. అన్న నీకు గుండున్నాయి అనుకున్నామన్నా, నువ్వు ఇప్పుడైనా మమ్మల్ని మా జిల్లాలకు పంపించి నువ్వు గుండెగల్లోనివని నువ్వు నిరూపించుకోవాలని నిన్ను ఇప్పటికీ ఇంకా మేము చేయలేత్తి శిరసు వంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. తప్పకుండా డిస్లోకేటెడ్ వాళ్ళని మా జిల్లాలు మారిన వాళ్ళని తిరిగి మా జిల్లాలకు తెస్తే నువ్వు ఇచ్చిన మాట కూడా నెరవేరుతుంది అన్న. నువ్వు ఇచ్చిన మాట నెరవేరుతుంది. మా జీవితాల్లో వెలుగు